డబుల్ హార్స్ మినపగుళ్ళు ఇష్టపడతారు మన ఆడవాళ్ళు. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. సంగారెడ్డి పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలందరికీ అమ్మలకు అక్కలకు అందరికీ కూడా జ్యోతిర్వాసు విద్యాపీఠం తరపున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, మరి ఈ నెల 16వ తేదీ నాడు జరగబోయే మహోన్నతమైన కార్యక్రమం సంగారెడ్డికి జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్వర్యంలో శ్రీ 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 డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి గారి ఆధ్వర్యంలో జరగబోతున్న సీతారామచంద్రుని యొక్క సీతారామ లక్ష్మణ భరత శతజ్ఞ, అలాగే వాల్మీకి, అంగదుడు, జాంబవంతుడితో సహా పరివారంతో సహా వస్తున్న ఎక్కడైతే ఆంధ్రలో బయలుదేరుతున్న ఏకశిల విగ్రహం శ్రీకృష్ణ అదినా కొండాయపాలెం నుంచి బయలుదేరుతున్న విగ్రహానికి 16వ తేదీ నాడు అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా పోతిరెడ్డిపల్లి చౌరస్తా సంగమేశ్వర గుడి నుంచి బయలుదేరుతున్న కార్యక్రమానికి ఆధ్యాత్మికంగా కొన్ని వేల మంది ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. ముఖ్యంగా భజన మండళ్ళు, వివిధ రకమైన ఆధ్యాత్మిక భజనలు రాబోతున్నాయి. కాబట్టి ఆ కార్యక్రమాన్ని సంగారెడ్డి పట్టణ ప్రజలందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసి రాముని సీతారాముని యొక్క దర్శన భాగ్యం చేసుకొని, అంటే ఇప్పుడు విగ్రహం చేయలేదు ఏదైతే ఈ ఏకశిల విగ్రహం వస్తుందో దానికి ఈ రూపకల్పన జరిగిపోతుంది. కాబట్టి ఏదైతే వస్తుందో దాన్ని అందరి దర్శించుకొని స్వామి కృపకు పాత్రగా కోరుచున్నాము. ఉదయం సంగమేశ్వర గుడి పిఎస్ఆర్ గార్డెన్ నుంచి మధ్యాహ్నం 1:45 బయలుదేరుతుంది. సాయంత్రం 7:30కి విద్యాపీఠం చేరుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకొని ఆశ్రమం వరకు వచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామి యొక్క ప్రసాదం తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను. జై గురుదత్త. శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా సంస్థ మరొక వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి నాంది పలుకబోతుంది. శ్రీ కైలాస ప్రస్థార మహామేరు పంచముఖ ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో ఈశాన్య భాగంలో క్షేత్రపాలకుడిగా నవాయతన శ్రీ సీతారామచంద్రమూర్తి స్థాపన కొరకై నవాయతన దశావరణ సీతారామచంద్రుడి విగ్రహాన్ని తయారు చేయడానికి గాను భారీ ఏకశిలని కొండాయపాలెం, ప్రకాశం జిల్లా కొండాయపాలెం నుండి జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆశ్రమానికి తీసుకురావడం జరుగుతుంది. ఆల్రెడీ శిల నిన్న ఉదయం కొండాయపాలెం నుండి మహేశ్వర శర్మ సిద్ధాంతి గారు మరియు 57 మంది విద్యాపీఠ సేవక బృందము అంతా కలిసి తీసుకొని రావడం జరుగుతుంది. నిన్న ఉదయం అక్కడ నుండి ప్రారంభమైంది. నేడు రాత్రికి గణేష్ గడ్డకు ఆ శిల అనేది చేరుతుంది. తర్వాత ఆదివారం ఉదయం 10:50 పోతిరెడ్డిపల్లి సంగమేశ్వరాలయానికి ఆ శిల అనేది రాబోతుంది. అక్కడి నుండి మధ్యాహ్నం 1 గంటకి మహాభారీ శిలాయాత్ర ప్రారంభమవుతుంది. రామనామ సంకీర్తనతో నాదస్వరం, వేదస్వరం, నాట్యం, భరతనాట్యం ప్రదర్శనలు, చెక్క భజనలు, కోలాటం మరియు మహారాష్ట్రకు చెందిన వార్కరీ భజన బృందాలు మరియు మన పరిసర ప్రాంతాల గ్రామాలకు సంబంధించిన 120 భజనా బృందాలు, అనేక మంది మరియు 1000 మంది మహిళలు అభిషేక ద్రవ్యాలతో ఒక భారీ శిలాయాత్ర పోతిరెడ్డిపల్లి సంగమేశ్వరాలయం నుండి ప్రారంభమై మన ఫసలవాదిలోని జ్యోతిర్వాసు విద్యాపీఠం ఆశ్రమానికి చేరుతుంది. కాబట్టి ఇటువంటి యాత్రలో పాల్గొని మన జన్మను చరితార్థం చేసుకుందాం. జై శ్రీరామ్ అనే నామ సంకీర్తనతో 13 కోట్ల రామనామ సంకీర్తన సంకల్పంగా ఈ యాత్ర జరుగుతుంది. కాబట్టి ఈ ఆధ్యాత్మిక యాత్రలో పాల్గొని ఆ ఏకశిలను దశావరణ రామచంద్రుని యొక్క ఏకశిల అంటే కేవలము రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయుడే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, ఆంజనేయ, అంగద, విభీషణ, జాంబవత్ సహిత ఈ శిల అనేది ఇందులో ఒకే శిలలో 10 విగ్రహాలను చెక్కించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఇటువంటి శిల్పకళా సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది విద్యాపీఠం.
మనమంతా సంగారెడ్డి వాళ్ళం చాలా అదృష్టవంతులం కాబట్టి ఇటువంటి అరుదైన కార్యక్రమాల్లో మనకు పాలు పంచుకునే అవకాశం లభిస్తుంది. ఈ యాత్రలో పాల్గొని మన జన్మ చరితార్థం చేసుకోవాలని సంగారెడ్డి పట్టణ వాసులకి మరియు పరిసర గ్రామ వాసులందరికీ ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.